వెరీ గుడ్ మార్నింగ్. 28th డే ఆర్పిఎఫ్ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏం చదవాలి, 27th డే ఎంతవరకు చదివారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ క్లాసెస్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ అదేవిధంగా ఎన్టీపీసీకి గ్రూప్ డీకి కంబైన్డ్గా మీరు ప్రిపేర్ అయ్యే వాళ్ళు, సీరియస్గా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఆన్లైన్ జూమ్ లైవ్ క్లాసెస్ కావాలనుకుంటే జాయిన్ అవ్వండి. ఎవ్రీడే 2 hours 20th January 2024 నుండి స్టార్ట్ అవుతాయి. ఏదో పైన చదువుతామని కాకుండా ప్రాపర్గా చదివే వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి. బిఫోర్ దట్ మీరు ఒకసారి యూట్యూబ్లో నా క్లాసెస్ చూడండి, అన్ని రకాల సబ్జెక్ట్స్ 1-2 సార్లు చూడండి, నచ్చితేనే జాయిన్ అవ్వండి. అండ్ ఫీ వచ్చేసి ఈరోజు రేపు కేవలం 2500 రూపీస్, అండ్ తర్వాత పెంచడం జరుగుద్ది. సో ప్రాపర్గా చదువుతాం అనుకునే వాళ్ళు మాత్రం తీసుకోండి. అండ్ ఫోన్పే, గూగుల్ పే నెంబర్ ఇక్కడ ఇచ్చాను మీకు. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, అక్కడ నాకు స్క్రీన్ షాట్ పంపండి. ఓకేనా? రైట్. సో అదేవిధంగా మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్లో కోర్సెస్ ఉన్నాయి, అమేజింగ్ కోర్సెస్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. కొన్ని కంప్లీట్ అవుతూ ఉన్నాయి, కొన్ని అయిపోయాయి. సో 27th రోజు డిస్కౌంట్స్, ఫండమెంటల్ రైట్స్, నేషనల్ స్పోర్ట్స్ సగభాగం చదవమని చెప్పాను. అండ్ అదేవిధంగా పిహెచ్ వాల్యూస్ చదవమని చెప్పాను. సో ఒకసారి చూద్దాం దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే. ఫస్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలో 3వ భాగాన్ని ఏమని పిలుస్తారు? సెకండ్ వన్, ప్రాథమిక హక్కులు ఎన్ని, అవి ఏవేవి, అండ్ ఏ ఆర్టికల్ టు ఏ ఆర్టికల్? జాతీయ అత్యవసర పరిస్థితుల కాలంలో ఏ హక్కులు రద్దు కావు? ఆస్తి హక్కును ఎప్పుడు తొలగించారు? మాండమస్ అనగా ఏంటి? రిట్స్ జారీ చేసే పద్ధతిని ఎక్కడి నుండి గ్రహించారు? ప్రాథమిక హక్కుల కోసం మొదటిసారిగా పోరాడిన వారు ఎవరు? పిహెచ్ స్కేలుని కనిపెట్టింది ఎవరు? పిహెచ్ రీడింగ్ ఎంత ఉంటే ఆమ్ల వర్షాలుగా మనం చెప్తాము? పిహెచ్ స్కేల్ ద్రావణంలోని దేని గాఢతను తెలియజేస్తుంది? నెక్స్ట్ క్వశ్చన్, ఒక డీలర్ సరుకును కొన్న ధర కంటే 20% నష్టానికి అమ్ముతున్నాడు, అయితే కొలతలలో 40% తక్కువగా కొలుస్తున్నారు. అయినా ఓవరాల్గా ప్రాఫిటా లాసా, ఎంత శాతం? నెక్స్ట్ వన్, ఒక కిరాణా వర్తకుడు 13 రూపీస్ పర్ కేజీ చొప్పున 80 కేజీల చక్కెర కొని 16 రూపీస్ పర్ కేజీ చొప్పున 120 కేజీల వేరొక చక్కెర రకంతో కలిపాడు. 16% లాభం రావాలంటే ఏ రేటున ఆ మిశ్రమాన్ని అమ్మాల్సి ఉంటుంది? నెక్స్ట్ వన్, ఒక దుకాణదారుడు ధరను దాని ధర కంటే 10% ఎక్కువగా మార్కు చేశాడు. మార్కు చేసి 20% తగ్గింపుతో దాన్ని అమ్మినా అప్పుడు అతని నష్ట శాతాన్ని కనుగొనండి. వ్యాపారవేత్తను విక్రయించేటప్పుడు గుర్తించబడిన ధరపై 40% తగ్గింపును అనుమతిస్తుంది మరియు 30% నష్టం ఉంటుంది. అది గుర్తించిన ధరకు విక్రయిస్తే లాభం ఎంత శాతం ఉంటుంది? సో ప్రతి ఒక్కరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. అండ్ 28th డే రోజు ట్రైన్స్ చదవండి, ఒక 1/3 పోర్షన్ చదవండి, ఎమర్జెన్సీస్ చదవండి, నేషనల్ స్పోర్ట్స్ కంప్లీట్ చేసేయండి, అండ్ బోన్స్, బయాలజీ నుండి బోన్స్ చదవండి. ఎమర్జెన్సీస్ అంటే అత్యవసర పరిస్థితులు ఉన్నాయిగా మనకి ఇండియన్ పాలిటీలో, అవి చదవండి. సో ప్రాపర్గా చదివితే డెఫినెట్లీ సక్సెస్ అవ్వచ్చు. అండ్ మీకు రేపటి నుండి ఈ వీడియోలో ఈ టాపిక్ అనేది నేను డైరెక్ట్ మీకు టెలిగ్రామ్లోనే ఇన్ఫామ్ చేస్తాను. సో బిఫోర్ దట్ మీరు ఒకసారి యూట్యూబ్లో క్లాసెస్ చూడండి, నచ్చితేనే జాయిన్ అవ్వండి. డెఫినెట్లీ మీరు పెట్టిన రూపాయికి న్యాయం అయితే జరుగుద్ది. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్.